హాయ్ చిద్యోగ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం వజ్రాసనం గురించి తెలుసుకుందాం. వజ్రాసనం ఎలా చేయాలి, దానివల్ల లాభాలేంటి, అదేవిధంగా ఎవరు చేయకూడదు చాలా ముఖ్యం. చివరి వరకు ఈ వీడియోని చూడండి. అసలు ఎవరెవరు చేయకూడదు అనేది చివరిన కాంట్రాఇండికేషన్స్ ఎప్పుడు కూడా యోగాలో చివరిన ఉంటాయి. ఇప్పుడు ఎలా చేయాలి వజ్రాసనం తెలుసుకుందాం. ఫస్ట్ మామూలుగా మీరు కూర్చుంటాం కదా, స్ట్రైట్గా కూర్చుంటాం కదా. కూర్చున్నప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి, మళ్ళీ రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత బోత్ థైస్ టుగెదర్ ఉండాలి. కాలు వేలు వెనక భాగంలో జస్ట్ టోస్ వెనక్కే ఉండాలి, గొచ్చకూడదు, భూమికి గొచ్చకూడదు. నెక్స్ట్ టోస్ పైన టోస్ రాకూడదు. మొత్తం ఫ్రీగా కంప్లీట్గా వెయిట్ అంతా కూడా మడం మీద వదిలేయాలి. ఓకే, ఇది వజ్రాసనం. వజ్రము అనగా స్ట్రాంగ్ సబ్స్టెన్స్. అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఒక రాయి పాడవకుండా ఉంటే అది వజ్రంగా మారుతుంది. దీన్ని ఇంగ్లీష్లో డైమండ్ పోజ్ అని కూడా పేరు. నెక్స్ట్ ఈ ఆసనం యొక్క గొప్పతనం ఏంటంటే డైజెషన్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైన డైజెషన్ ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ లాస్కి గొప్పగా ఉపయోగపడేటువంటి ఆసన. ఈ ఆసనాన్ని మనం కంటిన్యూస్గా ఒక 5 to 10 minutes ఎగ్దమ్ అలాగే చేయాలి. ఇప్పుడు అన్నం వండుతారండి, అన్నం వండితే స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి అలా అన్నం వండం కదా మనం. అప్పుడు అన్నం ఎంతసేపటికి అవుతుంది? అవ్వదు. అది సేమ్ ఎక్సర్సైజెస్ కూడా అంతే. ఒక ఒక స్ట్రీమ్ ఉండాలి, నెక్స్ట్ 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 వెళ్ళిపోతూ ఉండాలి. కానీ ఆపి రెస్ట్ తీసుకొని మళ్ళీ చేసి మళ్ళీ చేసి అది కరెక్ట్ కాదు. సో ఈ ఆసనం చేసేటప్పుడు మీరు అట్లీస్ట్ 3 minutes అయినా ఫస్ట్ స్టార్టింగే చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగే ఒక 3 minutes అట్లా చేసుకోవాలి. ఒకవేళ మరీ పెయిన్స్ ఉన్నాయి, బాగోలేదంటే 20 seconds దగ్గర నుంచి చేసుకోవచ్చు. బట్ కొంచెం పెయిన్ తీసుకోవడానికి ట్రై చేయండి. వితౌట్ పెయిన్ దెర్ ఈజ్ నో గెయిన్ అండి. నెక్స్ట్ ఈ ఆసనం ఎంత గొప్పదంటే బ్లడ్ ప్యూరిఫికేషన్కి చక్కగా యూజ్ అయ్యేటువంటి ఆసన ఇది. బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటే ఏం లేదు, ఆక్సిజనైజ్ అవుతుంది, బ్లడ్ ఆక్సిజనైజ్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు వజ్రాసనం వేసి ఒక 3 minutes తర్వాత దీని ఫిజియాలజికల్ ఇది ఎలా మారుతుందంటే, హార్ట్ అనేది పంపింగ్ ఆర్గాన్. హార్ట్ అనేది పంపింగ్ ఆర్గాన్. ఇది పంప్ చేస్తుంది. లంగ్స్ వచ్చి ఆక్సిజనైజ్ చేసి ఆ బ్లడ్ని హార్ట్కి పంపిస్తుంది. హార్ట్ వచ్చి పంప్ చేస్తుంది. పంప్ చేసిన తర్వాత ప్రతి అవయవాలకి, ప్రతి టిష్యూకి, ప్రతి సెల్కి కూడా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఇలా మీరు 3 minutes పైన కూర్చున్నారనుకోండి. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్ అనేది పంపింగ్ ఆర్గన్ అని చెప్పుకున్నాం. మళ్ళీ అదే బ్లడ్ మళ్ళీ రీచ్ అవ్వడానికి 14 seconds పడుతుంది. మీరు వజ్రాసనంలో 3 to 5 minutes అలాగే కంటిన్యూస్గా కూర్చుంటే ఏమవుద్దంటే మీకు ఒక 7 secondsలోనే ఆ బ్లడ్ రీచ్ అయిపోతుంది మళ్ళీ హార్ట్కి. అంటే ఏమవుతుంది, వజ్రాసనం వేసుకొని చూడండి వీడియోని. సెమీ లాక్ పడుతుంది మడం దగ్గర, సెమీ లాక్, కంప్లీట్ లాక్ నీ దగ్గర పడుతుంది, మళ్ళీ సెమీ లాక్ పెల్విస్ దగ్గర పడుతుంది. పడినప్పుడు ఏమవుద్ది, లోయర్ ఎక్స్ట్రిమిటీస్ అంటే కాళ్ళల్లోకి రక్త ప్రసరణ అనేది జరగదు. అప్పుడు ఏమవుతుంది, వెంటనే యూటర్న్ తీసుకుంటుంది బ్లడ్. ఎక్కడి నుంచి? ట్రంక్ ఒకటే, ఈ ఈ భాగం ఒకటే బ్లడ్ బాగా స్పీడ్గా ట్రావెల్ చేసేస్తుంది. అప్పుడు మీకు సగం టైము కట్ అయిపోతుంది. అంటే 7 secondsలో హార్ట్కి రీచ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆర్గన్స్ అన్నీ కూడా మనకి ట్రంక్లో ఉన్నాయి, హెడ్. సో బ్లడ్ ఎక్కువగా సరఫరా అవడం, మనం ఏమీ కష్టపడిపోవడం, అంటే ఏ జాయింట్ను మూవ్ అవట్లా. బట్ కాకపోతే ఇక్కడ సిస్టమ్ అంతా కూడా చక్కగా మూవ్ అవుతుంది. ఎక్కడ చెవట ఉండదో, మీకు శ్వాస యొక్క రేటు పెరగదో, నెక్స్ట్ పల్పిటేషన్ ఉండదో, హార్ట్ బీట్ పెరిగిపోదు. చూడండి ఎంత సేఫ్టీయో వజ్రాసన. చాలా చాలా సేఫ్ అనమాట. ఇది మనం యాక్చువల్గా వజ్రాసనం అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇది వరల్డ్ వైడ్ ప్రేయర్స్కి యూజ్ చేస్తారు ఇది. నెక్స్ట్ జపనీస్ తినేటప్పుడు ఇలా పెట్టుకుంటారు, చైనీస్ చాలా చోట్ల వజ్రాసనం అనేది విరిగా యూజ్ చేస్తారు. అది వాళ్ళ కల్చర్లో ఒక భాగంగా పెట్టుకుంటారు వజ్రాసనాన్ని.
వజ్రం అంటే డైమండ్ అండి. సో ఇదంతా చేసిన తర్వాత బెనిఫిట్స్ అయితే మట్టుకి ప్లెంటీ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ వీడియో లెంత్ అయిపోతుంది. కంటెంట్ కన్వే అవ్వదు. కాబట్టి మీరు ఒకసారి గూగుల్ చేసుకొని చూసినా గానీ మీకు తెలుస్తుంది. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మొత్తం గట్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్‌గా చెప్తారు. నెక్స్ట్ స్టోన్స్ ఇలాంటివి ప్రివెన్షన్ మోడ్‌లో చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్. కాంట్రా ఇండికేషన్స్ ఎవరు చేయకూడదు అంటే బాగా కేర్ఫుల్గా వినండి. నీ పెయిన్స్ ఉంటే ప్లీజ్ డోంట్ డూ. అస్సలు చేయొద్దు. నీ పెయిన్స్ ఉంటే అస్సలు చేయమాకండి. నెక్స్ట్ యాంకిల్లో పెయిన్ ఉన్నా, నీ పెయిన్స్ ఉన్నా మీరు చేయొద్దు. నెక్స్ట్ కాలుకి సంబంధించి ఒక 6 నెలలు దాటితే చేయండి ఆపరేషన్స్. మీకు కాలుకి సంబంధించి ఏమైనా ఆపరేషన్స్ అయిందనుకోండి, చేయమాకండి. ఒక 6 మంత్స్, 9 మంత్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత చేయండి. ఎప్పుడు కూడా యోగాలో మనం రెస్పెక్ట్ ద బాడీ అండ్ ఇట్స్ లిమిటేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. రెస్పెక్ట్ ద బాడీ అండ్ ఇట్స్ లిమిటేషన్. అది మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. పోటీతత్వానికి వెళ్ళిపోవద్దు. పోటీతత్వం కాదండి ఇది. యోగా అనేది నెవర్ ప్రాక్టీస్ యోగా ఇన్ ఏ కాంపిటేటివ్ మేనర్. హర్రీ బర్రీగా ప్రాక్టీస్ చేసేది కాదు. సో స్లోగా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో చక్కగా అవ్వచ్చు. నేను మంచి గైడెన్స్ ఇస్తాను మీకు. అలాగే కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు నెక్స్ట్ ఏమేమి కావాలి ఏంటి అని సూచనలు కామెంట్స్లో చెప్పండి. అప్పుడు నాకు సపోర్ట్ చేస్తే వెరీ హెల్దీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.